తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఈ నోటీసులు పంపించారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భట్టికి లీగల్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. తన అడ్వకేట్ విజయకాంత్తో నోటీసులు పంపించారు రామచంద్రరావు. 3 రోజుల్లో భట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లేకపోతే 25 కోట్లు పరువు నష్టం దావా చెల్లించాలంటూ ఈ నోటీసుల్లో ఆయన పేర్కొన్నారు. రోహిత్ వేముల మరణంలో రామచంద్రరావు ఉన్నారంటూ, ఆయన పాత్ర కూడా ఉందంటూ భట్టి కామెంట్ చేశారు. భట్టి విక్రమార్క కామెంట్స్ మనందరికీ తెలిసిందే. రోహిత్ వేముల మరణానికి సంబంధించి ఉన్నటువంటి నిందితుల్లో రామచంద్రరావు పేరు కూడా ఉందని, సో అలాంటి వాళ్ళని తెలంగాణ బీజేపీకి అధ్యక్షుల్ని చేయడం వల్ల బీజేపీకి నష్టం జరుగుతుందని, ఇది మంచి పరిణామం కాదని బీజేపీ అధిష్టానం, కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానం పునరాలోచించాలి, సీనియర్ నాయకులు మరొకసారి ఆలోచించుకోవాలి అంటూ భట్టి విక్రమార్క కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నోటీసులు జారీ అయినట్లుగా తెలుస్తోంది. రామచంద్రరావు ఈ అంశం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణంగా తన గురించి మాట్లాడడం పట్ల ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని, ఏ ఆధారాలు లేకుండా తన గురించి ఇలా మాట్లాడడం సమంజసం కాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆయన లాయర్ ద్వారా నోటీసులు కూడా జారీ చేశారు.